అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రపంచ ఆడియో విజువలైన్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 గురువారం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఈవెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు 4 రోజుల పాటు సాగనుంది. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్ స్పెషల్ అట్రాక్షన్గా అందరి దృష్టిని ఆకర్షించింది. వేవ్స్ సదస్సులో ఫిల్మ్ సిటీ స్టాల్కు వస్తున్న ప్రతినిధులు, సందర్శకులతో CMD CH కిరణ్ స్వయంగా వివరాలు చెబుతున్నారు. ఈటీవీ CEO కె బాపినీడు, ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు AV రావు, కె రవీంద్రరావు ఆయనతో పాటు ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటి వరకు 3,500కు పైగా చిత్రాలు నిర్మాణాలు జరుపుకోవడం విశేషం. పాన్ ఇండియా సినిమాలుగా ఆదరణ పొందిన RRR, బాహుబలి, కల్కి, పుష్ప వంటివి ఇక్కడ రూపొందినవే. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం వేవ్స్ కార్యక్రమానికి నాంది పలికింది. ఇది మీడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే అద్భుత వేదిక. ఈ కార్యక్రమంలో గురువారం మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, అల్లు అర్జున్, నాగ చైతన్య, శోభిత తదితర టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. కల్కి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి ఎలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజసాబ్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటూ ఉండగా ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ లిస్ట్లో ఇప్పుడు చాలానే సినిమాలున్నాయి. డైరెక్టర్ హను రాఘవపుడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తూ ఉండగా ఈ ప్రాజెక్టు తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, నాగస్విన్తో కల్కి 2 చేయనున్నాడు. మధ్యలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోనూ ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నాడు. స్పిరిట్ అనే టైటిల్ని ఈ చిత్రానికి పెట్టారు. సందీప్ రెడ్డి వంగ కొద్ది రోజుల క్రితం యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యానిమల్ మూవీకి సీక్వెల్గా యానిమల్ పార్క్ తెరకెక్కనుంది. అయితే ఈ మూవీ తర్వాతే ప్రభాస్ స్పిరిట్ వస్తుందని, దానివలన ఆ స్పిరిట్ మరింత ఆలస్యం కానుందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత భూషణ్ ప్రభాస్ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలియజేశారు. 2-3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్ మీడియాపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యామోహం చూసి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందే ఊహించా అన్నారు బాలీవుడ్ నటి తాప్సీ పన్ను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిషా అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం ప్రస్తుతం B-టౌన్లో చర్చనీయాంశమైంది. ఆన్లైన్లో తనని అనుసరించే వారి సంఖ్య తగ్గడం వల్లే నిషా ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయంపై తాప్సీ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కుటుంబ సభ్యులు చూపిస్తున్న ప్రేమ కంటే ఆన్లైన్ ప్రేమపైనే జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మనిషికి జీవితానికి మించింది వేరొకటి ఉండదు, కానీ జీవితం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలను సైతం లైక్లు, కామెంట్స్ డామినేట్ చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘంటిక మోగి చాలా కాలమైంది, సమాజమే ఇంకా గుర్తించలేదు అంటూ బాధను వ్యక్తం చేశారు తాప్సీ. సౌత్ నార్త్ యాక్టర్స్ కాంబినేషన్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వేవ్స్లో సినిమా ది సాఫ్ట్ పవర్ ప్యానెల్లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్, దర్శక నిర్మాత కరణ్ జోహార్తో కలిసి విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. అలాంటి వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. కాంబినేషన్స్ తప్పనిసరి. ఉత్తరాదికి చెందిన ఓ స్టార్ హీరో, దక్షిణాదికి చెందిన ఓ స్టార్ హీరో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని పేర్కొన్నారు. భాష గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ప్రస్తావన తీసుకొచ్చారు. బ్రాడ్ పిట్ తనకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని, అందుకు కారణం ఇంగ్లీష్లో ఆయన నటించే సినిమాలు ప్రపంచంలో ఎక్కువ మందికి చేరువ కావడమేనని పేర్కొన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను కేంద్ర ప్రభుత్వం ముంబైలో గురువారం ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ మరోసారి తన ఫ్యాషన్ సెన్స్తో వార్తల్లో నిలిచారు. తన సింపుల్ సంప్రదాయ వస్త్రధారణతో ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకునే ఆమె తాజాగా ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ 2025 వరల్డ్ ఆడియో విజువలైన్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేడుకలో మహారాష్ట్ర సంప్రదాయ నవ్వారీ చీరకట్టులో మెరిసిపోయారు. ఈ ప్రత్యేకమైన లుక్తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలోని ప్రతిష్టాత్మక జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలియా భట్ మహారాష్ట్ర సంస్కృతికి అద్దం పట్టే
అంటే 9 గజాల నవ్వారీ చీరను ఎంచుకున్నారు. పీచ్ నారింజ రంగుల కలయికతో గులాబీ రంగు అంచు అందమైన పూల డిజైన్తో ఉన్న ఈ చీరలో ఆమె ఎంతో హుందాగా సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా తనదైన మినిమలిస్టిక్ స్టైల్లో అలియా కనిపించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవర్ నటించిన కా చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. దాదా సాహిబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా బృందానికి నెటిజన్స్ విశేష్ తెలియజేస్తున్నారు. ఫ్యాంటసీ థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమాకు సుజిత్, సందీప్లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ సమర్పణలు చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. నయన్ సారిక, తన్వి రాయ్లు కథానాయకులుగా నటించారు. చిన్న సినిమాగా గత ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై కా భారీ విజయం సాధించింది. మంచి వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్ల కొరత కారణంగా మొదట తెలుగులో మాత్రమే విడుదలైంది. అయినప్పటికీ ఈ చిత్రం ఆడియన్స్ నుంచి విశేష స్పందన అందుకుని పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టింది. తాజాగా అరుదైన ఘనతలు దక్కించుకుంది. జెండాయా, సెలెనా గోమెజ్, గిగి హడీడ్ వంటి అంతర్జాతీయ తారల బాటలో తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటి బ్లేక్ లైవ్లీ కూడా భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన వస్త్రాలలో కనిపించి ఆకట్టుకున్నారు. భారతీయ డిజైనర్ల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం తాను నటిస్తున్న అనదర్ సింపుల్ ఫేవర్ సినిమా ప్రచార కార్యక్రమంలో బ్లేక్ లైవ్లీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె రాహుల్ మిశ్రా స్ప్రింగ్ 2025 కౌచర్ కలెక్షన్కు చెందిన ఒక అద్భుతమైన నల్లటి పెన్సిల్ స్కర్ట్ను ధరించారు. సిటీ స్కేప్ పేరుతో రూపొందించిన ఈ స్కర్ట్పై సున్నితమైన చేతి ఎంబ్రాయిడరీ, రాహుల్ మిశ్రా ప్రత్యేకత అయిన 3D అలంకరణలు ఉన్నాయి. స్కర్ట్కు స్టైలింగ్ను బ్లేక్ లవ్లీ స్వయంగా చేసుకోవడం విశేషం. స్కర్ట్పై ఉన్న కళాత్మకత, ఎంబ్రాయిడరీ పనితనం స్పష్టంగా కనిపించేలా దానికి జతగా ఆమె చాలా సింపుల్గా ఉండే బ్లాక్ ట్యాంక్ టాప్ను ఎంచుకున్నారు. ఈ లుక్తో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడైనా బలవంతంగా సినిమాను వీడాల్సి రావచ్చని అన్నారు. తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ఆయన ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ జీవితం ఎంతో విలువైనదన్నారు. నేను నటన నుంచి ఎప్పుడు వైదొలుగుతానో ఎవరికీ తెలియదు. బలవంతంగానైనా సినిమాను వీడాల్సి రావచ్చు. నేను ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదనుకుంటున్నా. ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేస్తారేమో తెలియదు కదా. నన్ను వారంతా ఆదరిస్తున్నప్పుడే వైదొలుగుతానేమో. జీవితం చాలా విలువైనది. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. అలాగే నా స్నేహితులు, బంధువుల్లో చాలా మంది జీవితంతో పోరాటాలు చేస్తున్న వారు ఉన్నారు. వారంతా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు జీవితం విలువ అర్థమవుతుంది. నేను నా లైఫ్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నా. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాను. సమయాన్ని వృధా చేయను అని చెప్పారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం కింగ్డమ్. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మూవీలో రౌడీ బాయ్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంటెన్స్ టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో వైల్డ్ పోస్టర్ను విడుదల చేశారు. కింగ్డమ్ మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్తో కొత్త పోస్టర్ను మేకర్స్ పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంపై రౌడీ బాయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరచడంతో ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాని హీరోగా శైలేష్ కరుడు దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. నాని కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతుంది. ప్రీ బుకింగ్స్లోనే హవా చూపించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఓవర్సీస్లో తొలి రోజే $1 మిలియన్ క్లబ్లో చేరింది. ఈ వారాంతంలోనే $2 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తుంది. హృదయం లోపల అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ఫుల్ వీడియోను శుక్రవారం విడుదల చేసింది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనిరుద్, అనుమిత ఆలపించారు. అనిరుద్ స్వరాలు సమకూర్చారు. కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు కుటుంబాన్ని సినీ నటుడు మంచు విష్ణు పరామర్శించారు. శుక్రవారం ఉదయం వారి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉగ్రదాడి బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసానిచ్చారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కావలివాసి మధుసూదన్ రావు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ వైట్ కలర్ టీషర్ట్ ధరించగా ఆ టీషర్ట్ మీద సోషల్ మీడియాలో సినిమాలో బాగా వైరల్ అయిన డైలాగ్స్ రాసి ఉంది. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ ఇంగ్లీష్లో రాసి ఉండటంతో పాటు బ్రహ్మానందం ఆ సీన్లో నవ్వించే హావభావాల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో బన్నీ వేసుకున్న టీషర్ట్ వైరల్గా మారింది. మీమ్స్ని తన టీషర్ట్ మీద బన్నీ భలే వేసుకున్నాడు కానీ కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బన్నీ టీషర్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కొన్ని రోజులుగా కమెడియన్ ప్రవీణ్ రెస్టారెంట్ను ప్రారంభించనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిన విషయం తెలిసింది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఆయన ఏ బిజినెస్ ప్రారంభించడం లేదు, అది సినిమా పేరు మాత్రమే. ఈ విషయాన్ని తెలుపుతూ బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు కమెడియన్ ప్రవీణ్. వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బకాసుర రెస్టారెంట్. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు చిత్రసీమలో అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భీమవరం వెంకట్రామ థియేటర్ హాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రరావుకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ అధినేత గన్నావత్తుల శ్రీనివాస్, మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ రాఘవేంద్రరావు 1975లో చిత్ర పరిశ్రమకు వచ్చి ఎన్నో చిత్రాలు చేశారని, రానున్న రోజుల్లో మరెన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెండితెరను పువ్వులు ఫలాలతో అభిషేకించిన సినీ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు అని, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావటం గొప్ప విశేషమని, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా బాబు విడుదలై మే 2కి 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. కన్వీనర్ భట్టిప్రోలు శ్రీనివాసరావు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కారుమూరి భాస్కర్రావు, మడిపల్లి శేఖర్, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, ప్రసాద్, పెదపాటి రాజబాబు, పులపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్తకం కూడా నేను రిలీజ్ చేశాను భీమవరపట్నంలో. ఇది కూడా వీరికి నేను గణపతి శ్రీని గారికి నేను 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మీకు ఇవే మా శుభాకాంక్షలు. ఈయన గణపతి నాయకుడు మనోడండి, శ్రీనివాస రామాలు గారు అల్లుడండి, రామాలు గారు అల్లుడు. నమస్తే అండి. నమస్తే అండి. 50 సంవత్సరాలు మీరు ఫీల్డ్లోకి వచ్చిన సందర్భంగా రాంబాబు గారు, శ్రీనివాస్ గారు మా సినిమా హాల్ వెంకటరామ థియేటర్లో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు సార్. మీ సినిమాలో దేవత ఇవన్నీ కూడా ఇక్కడ 100 days ఆగినాయండి. మా పెదనాన్న గారు మీకు పరిచయం, నాకు మీతో పరిచయం లేదు. గన్నావత్తుల నాగేశ్వరరావు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పుడు 1942 మే 23న జన్మించిన కోవెలమూడి రాఘవేంద్రరావు సినిమా పట్ల మక్కువను తండ్రి ప్రముఖ దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు నుంచి సంక్రమించుకున్నారు.
1975లో బాబు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన శోభన్ బాబు వాణిశ్రీలను తెరపై చూపించి తొలి అడుగులోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ చిత్రం 28 రోజుల్లో 31 లక్షలు వసూలు చేసి అప్పటి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక అక్కడి నుంచి ఆయన సినీ యాత్ర ఆగకుండా సాగింది. రాఘవేంద్రరావు గారి సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి ఒక అద్భుత అనుభవం. రొమాంటిక్ కామెడీ, ఫ్యాంటసీ, మెలోడ్రామా, యాక్షన్, జీవిత చరిత్ర చిత్రాలు, ఇలా అన్ని రకాల జాన్రాస్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. ప్రేమలేఖలు, జగదేక వీరుడు అతిలోక సుందరి, అల్లరి ప్రియుడు వంటి చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు, బొబ్బిలి బ్రహ్మన్న, పెళ్లి సందడి వంటి సినిమాలకు నంది అవార్డులు ఆయన సత్తాను చాటాయి. అన్నమయ్య చిత్రం 2 జాతీయ అవార్డులను సొంతం చేసుకుని అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. షిర్డీ సాయి, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ వంటి ఆధ్యాత్మిక చిత్రాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. ఎన్టీఆర్తో 12 సినిమాలు, చిరంజీవితో 8 చిత్రాలు, స్టార్ హీరోయిన్ శ్రీదేవితో 17 సినిమాలు, ఇలా 5 తరాల స్టార్ హీరోలతో పనిచేసిన రాఘవేంద్రరావు సినిమా పరిశ్రమలో స్టార్ మేకర్గా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిలో జయసుధాను, 16 ఏళ్ల వయసులో శ్రీదేవిని నటులుగా ఆవిష్కరించి వారి కెరియర్కు బంగారు బాట వేశారు. ఘరానా మొగుడు తెలుగులో తొలిసారిగా 10 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. హిందీలో హిమ్మత్వాలా, తోఫా వంటి బ్లాక్ బస్టర్స్తో బాలీవుడ్లోనూ తన సత్తా చాటారు. రాఘవేంద్రరావు గారి సినిమాలు ఎంతో మంది హృదయాలను గెలిచినప్పటికీ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కథానాయికల చిత్రణ, కమర్షియల్ సినిమాలపై అతిగా ఆధారపడటం వంటి అంశాలపై కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినా ఆయన సినిమాలు తెలుగు ప్రేక్షకుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటాయి. సినిమా అనే కళను ఓ పండుగలా మార్చిన ఘనత ఆయనది. దర్శకుడిగా మాత్రమే కాక నిర్మాతగా 25కు పైగా సినిమాలను రూపొందించారు. బాహుబలి సిరీస్కు సమర్పకుడిగా యువ దర్శకులైన ఎస్ఎస్ రాజమౌళి, బి గోపాల్ వంటి వారికి మార్గదర్శిగా నిలిచారు. 2009లో పిఎన్ రెడ్డి జాతీయ అవార్డు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వంటి గౌరవాలు ఆయన కీర్తిని మరింత ఉన్నతం చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కూడా సేవలందించారు ఆయన. 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో కె రాఘవేంద్రరావు గారు కేవలం సినిమాలు తీసిన దర్శకుడు మాత్రమే కాదు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై ఆవిష్కరించిన కళాకారుడు. ఆయన చిత్రాలు ఒక తరాన్ని ఆనందింపజేస్తే ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. 50 ఏళ్ల ఈ అసాధారణ యాత్రకు అభినందనలు. రాఘవేంద్రరావు గారి సినీ మాయాజాలం ఇక ముందు కూడా మనలను అలరిస్తూనే ఉంటుంది. ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది. సోనీ లివ్ లో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే కంకజూరా. రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, అలాగే త్రినేత్ర ప్రధాన పాత్రలు నటించిన సిరీస్ ఇదే. చందన్ అరోరా దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాక్ పి ఆధారంగా కంకజురాను చందన్ హిందీలో తెరకెక్కించారు. తనను చిన్నచూపు చూసినా అవమానించిన వారిపై పగ తీర్చుకునే ఓ యువకుడి కథగా ఈ సిరీస్ రూపొందినట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది. జీవితంలో సక్సెస్ఫుల్ గా బతకాలనే రూల్ ఏమీ లేదు, అన్సక్సెస్ఫుల్ గాను బతకొచ్చు అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న ఆయన తాజాగా అన్సక్సెస్ఫుల్ అనే అంశంపై మాట్లాడారు. సక్సెస్ఫుల్ అనేది డీల్ కాదు, అసలు సక్సెస్ అంటే ఏంటి? పెద్ద ఉద్యోగం, పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, ఇవన్నీ సంపాదించి కూడా కుళ్ళి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు అనుకున్నవి సాధించలేకపోయారు, అయితే నష్టమే ఉంది. ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు, మీరు అనుకున్న గమ్యం చేరుకోలేకపోవచ్చు. అలాగని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఒకప్పుడు వాన్ గో, కాఫ్కా వీళ్ళంతా తమను తాము ఫెయిల్యూర్స్గా భావించారు. కానీ వాళ్ళు చేసిన పని సక్సెస్ కంటే గొప్పది. చుట్టూ చూడండి, సాధారణ జీవితం గడిపే ఎంతో మంది ఉంటారు. వాళ్ళు ఇష్టపడే పనిని ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎలాంటి గుర్తింపు, ప్రశంస కోసం చేయరు. రోజు చేపలు పట్టేవాడు ఎంతో మందికి తిండి పెడతాడు. స్కూల్ టీచర్ మనసు పెట్టి పాఠాలు చెప్తుంటే ఎన్నో వేల మంది పిల్లలు జీవితాలు మారిపోతాయి. తోటమాలి దగ్గర మొక్కలు కొనుక్కొని దేశమంతా నాటుతాం. అవి మహావృక్షాలవుతాయి, ఎంతో మందికి నీడనిస్తాయి. అయితే సొసైటీ పరిభాషలో వీళ్ళంతా సక్సెస్ఫుల్ పీపుల్ కాదు. అయితే వీళ్ళంతా బిలియనియర్ కంటే ఆనందంగా ఉండగలరు, మనశ్శాంతిగా నిద్రపోగలరు. అందరూ క్లాస్ టాపర్స్ కాలేరు, అలాగని మిగిలిన వాళ్ళు పనికిరాని వాళ్ళేమీ కాదు. ప్రపంచమంతా సక్సెస్ స్టోరీలను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో మన కథ లేదని బాధపడొద్దు. మీ జీవితాన్ని సంపద, పేరు ప్రఖ్యాతలు, అధికారం వంటి వాటితో పోల్చుకోవద్దు. మీ దారిలో మీరు సక్సెస్ అవ్వండి. అందరూ అనుకునే సక్సెస్ లేకపోయినా సరే మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవచ్చు. సంతోషం సక్సెస్ లేకపోయినా దొరుకుతుంది. ఇష్టమైన పని చేసుకుని హ్యాపీగా నిద్రపోతే అంతకంటే సక్సెస్ ఏముంటుంది? ఇది ప్రపంచంలో 1% ప్రజలు మాత్రమే అనుభూతి చెందగలరు.
సక్సెస్ కంటే మీ ఆనందం గొప్పది. అందుకే జీవితంలో అన్సక్సెస్ఫుల్గా ఉన్నా తప్పేమీ లేదు అని పూరి జగన్నాథ్ అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్స్లో టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున శుక్రవారం పాల్గొన్నారు. ఆ సమిట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ను ఆవిష్కరించారు. అనంతరం కార్తీక్, ఖుష్బూ, అనుపమ్ ఖేర్తో కలిసి పాన్ ఇండియా సినిమాపై నాగార్జున మాట్లాడారు. పుష్ప సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువ వసూలు చేశాయి. 100లో 90 మంది తమ ఒత్తిడి పోగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటి తరం ప్రేక్షకులు హీరోలను పుష్పరాజ్, రాకీ, బాహుబలి లాంటి లార్జర్ దాన్ లైఫ్ రోల్స్లో చూడాలనుకుంటున్నారు. నేను అదే ఇష్టపడతా. కేవలం హీరోల ఎలివేషనే కాదు, బలమైన కథలతోనే ఆయా చిత్రాలు విజయాలు సాధించాయి. రాజమౌళి బాహుబలిని తెలుగులో తెరకెక్కించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ దాన్ని ఆదరించారు అని పేర్కొన్నారు. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ తదితరులు ఆ వేడుకకు నేడు హాజరయ్యారు. గురువారం ప్రారంభమైన సమ్మిట్ ఆదివారం వరకు కొనసాగనుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.